హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు సండే 26th జనవరి 26th అనమాట. ఉదయాన్నే లేచి వాకిలుడ్చి ముగ్గులైతే పెట్టేశాము. జనవరి 26th వచ్చింది కాబట్టి ఆ రోజు రిపబ్లిక్ డే కాబట్టి పిల్లలకైతే స్కూల్ ఉంది. ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. పిల్లలకి కూడా అన్ని విషయాలు తెలియాలి కాబట్టి ఆ రోజైతే కంపల్సరీ ఆగస్ట్ 15 జనవరి 26 కంపల్సరీ నేనైతే స్కూల్కి పంపించేస్తాను. పైగా సండే వచ్చింది అయినా కూడా ఆ రోజైతే పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేశాను. సండే కాబట్టి చకచకా పనులన్నీ చేసేసుకొని పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాక ఇంకా నెక్స్ట్ ఏముంటుంది, నేనైతే చర్చికి వెళ్ళాలి. ఇంకా పిల్లల్ని పంపించిన తర్వాత ఇల్లు ఊడ్చుకొని గిన్నెలు తోమేసుకొని ఇంకా నేనైతే వంట అయితే ఏం చేయలేదు ఈరోజు. పిల్లలు ఎలాగో స్కూల్కి అయితే వెళ్ళిపోయారనేసి వంట చేయకుండానే గబగబా రెడీ అయ్యి ప్రతి వారం లేటుగా వెళ్తానండి. 9:30కి మాకు చర్చి అంటే 10:15 కల్లా చర్చికి అయితే వెళ్తాను. ఈరోజు పిల్లలు లేరనేసి నేనైతే ఫాస్ట్గా 9:30కి అంటే 9:30కి ఖచ్చితంగా చర్చిలోనే అయితే ఉండిపోయాను. ఒక్కదాన్నే కాబట్టి గబగబా రెడీ అయిపోయాను. హాయిగా నడుచుకుంటూ ఫుల్ టైం ఉందనేసి హ్యాపీగా 9:30 కల్లా చర్చికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇదిగో ఇలా అయితే రెడీ అయ్యాను. ఇంకా చర్చిలో ఇద్దరు సిస్టర్స్ అంటే తోటికోడలు ఇద్దరు ఒక పాట అయితే పాడేశారనమాట. చర్చిలో అమ్మగారు వాక్యం చాలా అంటే చాలా బాగా చెప్పింది. అసలు బాగుంది. నెక్స్ట్ ఇద్దరు తోటికోడలు అయితే ఒక మంచి పాటనైతే పాడేశారు. అది కూడా వినేసాము. చాలా బాగా పాడారు వాళ్ళిద్దరు. సడన్గా పాడారంట, బయటకు వచ్చాక చెప్తున్నారు. సడన్గా అనుకుని ఇద్దరం పాడేసామని చెప్పారు. చాలా మంచిగా పాడారు అని మేమైతే మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చేసాము. ఇంటికి రాగానే ఇంకా మా అత్తయ్య అయితే మటన్ కూరని రెడీ చేసేస్తుంది. ఇంకా నేను వచ్చి రాగానే మా అత్తయ్య మటన్ చేస్తుంది. నేనెందుకు కూరుకోవాలని నేను చికెన్ ఫ్రై చేసేసుకున్నాను అనమాట. చికెన్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. అన్నం అయితే వండేసుకున్నాను. ఇంకా లంచ్ ఎమ్మి చికెన్ తోటి లంచ్ అయితే చేసేసాను. ఇంకా లంచ్ చేశాక ఇంకేముంటుందండి, బట్టలు ఉతకడం మళ్ళీ గిన్నెలు తోమడం ఇదే పని కదా. సండే అయితే పని అయితే తీరదు. అందరికీ సండే పని తీరిపోతుంది, హ్యాపీగా పడుకోవచ్చు అనుకుంటారు, కానీ మాకైతే పని తీరదు. ఇంకా సండే వచ్చేసిందంటే వంటలు చేసుకోవడం, తర్వాత చర్చికి వెళ్ళి రావడం, తర్వాత సాయంత్రం పనులు చేసుకోవడం అనమాట. కాసేపు రెస్ట్ తీసుకొని బట్టలు అయితే అన్నీ ఉతికేసాను. సండే కాబట్టి లంచ్ బ్యాగ్స్ అన్నీ అయితే పిండేసాను అనమాట. ఈరోజు బ్లాగ్ ఇదేనండి, చాలా సింపుల్గా సండే అయితే ముగిసింది. ఓకే అండి, బాయ్.